వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళకి ఒకటే ఒక పని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం. వైసీపీ గవర్నమెంట్ లో కేవలము టార్గెట్ చేసి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడైనా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చూసినామా? ముఖ్యంగా మన ప్రాంతంలో, ఆలగడ్డ ప్రాంతంలో మనల్ని అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో మంది కుట్రలు పన్నారు. మనం గెలవకుండా చూడాలని చెప్పి చాలా మంది కలిసినారు. కానీ ఈ రోజు గెలవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లోనే కార్యకర్తలు బాగుపడతారు. భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ రోజు ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందని ప్రజలు, కార్యకర్తలు నమ్మినారు. కాబట్టి ఈ రోజు ఎవడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా కూడా, ఓడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు గెలిచి చూపించుకున్నారు ఆలగడ్డ ప్రజలు, ఆలగడ్డ కార్యకర్తలు. మరి ముఖ్యంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం. కానీ ఈ రోజు దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఎందుకంటే రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి కూడా ఎరుగుడు దిన్నె అనేది మరి గంగుల కుటుంబంకి, అదే విధంగా కొత్తపల్లి అనేది ఆలగడ్డ భూమా కుటుంబానికి అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. కానీ ఈ రోజు మొన్న ఎన్నికల్లో మేము అంటే నేను పర్సనల్ గా నేను తెలుసుకుంది ఏంటంటే, సొంత ఊర్లలో కూడా అంటే మా ఊర్లలో జనరల్ గా వాళ్ళు క్యాండిడేట్లు గాని లేకపోతే ఏజెంట్లు గాని కూర్చోబెట్టారు. వాళ్ళ ఊర్లలో మేము ఏజెంట్లు కూర్చోబెట్టడం అవన్నీ కూడా మేము కూడా గతంలో ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్లే వాళ్ళం. పోయిన ఎన్నికల్లో అది బ్రేక్ అయింది. మేము పర్సనల్ గా నేను అనుకుంది ఏంటంటే, సొంత ఊర్లలో కూడా ప్రజలకి ఎవరికి ఓటేయాలనేది కూడా హక్కు వాళ్ళకు ఉండాలి అనేది మేము గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఓటేసే హక్కు, స్వేచ్ఛ మేము ఇవ్వబోతున్నాం. అటు కొత్తపల్లి కావచ్చు, ఎరుగుదిన్న కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు అధికారంలో ఉంటే అవతలోళ్ళకి పనులు కాకుండా జరగడము, అవతలోళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త సంస్కృతికి ఈ రోజు మేము ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇదే ఇప్పుడు ఎరుగుడుదిన్నెలో ఆర్ఎన్బికి సంబంధించిన 1,46,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జ్ టెండర్లు పూర్తయి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అదే విధంగా ఇదే ఎరుగుడుదిన్న ఈ ప్రాంతంలో ఇక్కడ వాటర్ అంతా నీళ్ళన్నీ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ అవ్వడం తోటి ఇబ్బంది పడుతున్నారని వీళ్ళ ఊరైన రాజాగారితో కూడా మాట్లాడి ఈ బ్రిడ్జ్ అవసరం ఉందా లేదా అనేది కనుక్కొని తప్పకుండా ఇది వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే కూడా దీనికి ఎక్కడ కూడా మేము అబ్జెక్షన్ పెట్టలేదు. గతంలో వీళ్ళు కూడా ఈ ప్రపోజల్ పెట్టినారు. గతంలో వైసీపీ నాయకులు కూడా వీళ్ళ సొంత ఊళ్ళో పనులు కావాలని చెప్పి పెట్టినారు. కానీ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము కేవలం ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము. ఈ రోజు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా, వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి తేడా. ఇదే వాళ్ళ అధికారంలో ఉండింటే మా ఊరికి గాని, మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఊరికి గాని వాళ్ళు రోడ్ వేసేవాళ్ళ, వాళ్ళు పనులు చేసేవాళ్ళ. కానీ ఈ రోజు ఎరుగుడుదిన్నె అనేది కంప్లీట్ గా వాళ్ళ సొంత ఊరు అయినా కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వెంటనే, ఎందుకంటే ఈ ప్రాంతంలో వెళ్లే వాళ్ళకి, రైతులకు గాని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందాక అధికారులు కూడా చెప్పడం జరిగింది, నాయకులు కూడా చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజు భూమి పూజ, ఈ రోజు అందరు నాయకులు, మండలంలో ఉన్న నాయకులందరూ కూడా, తాలూకాలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చినారు. ఎందుకు? ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం చేయబోతున్నాము. మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి పనులు చేయకూడదనే దానికి ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త ఆలోచనకి ఈ రోజు మనము శ్రీకారం చుట్టినందుకు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు అప్రిషియేట్ చేసే కార్యక్రమం చూస్తున్నాం. సో దయచేసి ఇప్పటికైనా వైసీపీ నాయకులు, మేం చేసే మంచి పనులకి మీరు దగ్గరకు వచ్చి మీరు శభాష్ అనకపోయినా మీరు ఇళ్లలో కూర్చోండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు అడ్డుపడడంతో ప్రజలే రేపొద్దున మీకు బుద్ధి చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.